రాష్ట్రాన్ని రప్పిద్దాం ప్రయత్నాలు చేసిన కూటమి ప్రభుత్వం. ఆంగ్ల మాధ్యమం ఎన్సీఈఆర్టీ సిలబస్తో రేపటి నుంచి పలు పరీక్షలు. హమాస్కు మద్దతు తెలిపిందని భారతీయ విద్యార్థిని వీసా రద్దు చేసిన అమెరికా. పురమిత్ర యాప్తో గుడ్ గవర్నెన్స్ సమస్యలపై ఫిర్యాదులకు వీలు ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. స్వచ్ఛతలో మంగళగిరిని నంబర్ 1 చేశారు పారిశుద్ధ కార్మికుల కృషి ప్రశంసనీయం మంత్రి నారా లోకేష్. మంగళగిరిలో ఎనీటైమ్ బ్యాగ్ యంత్రం ప్రారంభించిన మంత్రి లోకేష్. ఏటీబీ ఎనీటైమ్ బ్యాగ్ యంత్రం నుంచి తీస్తున్న సంచితం మంత్రి నారా లోకేష్. ఈ డిజిటల్ యుగంలో విప్లవాత్మక పరిణామాలను అర్ధ శతాబ్దానికి ముందే ఊహించిన అమెరికన్ రచయిత ఆల్ఫ్రెడ్ టోప్లర్ను లోకం దర్శకునిగా గుర్తించింది. భవిష్యత్తు దృష్టిగా అభివర్ణించింది. ఆయన గ్రంథాలు ఫ్యూచర్ షాక్, థర్డ్ వేవ్ ఆ కాలంలో ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశాయి. అలసిపోయిన వాడి అరణ్యకాలు వేరొక ఆకాశం, 2 నక్షత్రాలు అనే 2 కవితా సంపుటాలను రాజు తెచ్చారు. మునిపెర్ల రాజు వాళ్ళు వాడిన భాష, మార్మికత అనంతకాలంలో ఆయన కథలకు ఎంతగానో ఉపకరించాయి. రాజు మొదటి సాహితీకుడు రవీంద్రనాథ్ ఠాగూర్. మున్షీ ప్రేమ్చంద్ కథలు కఫన్, ఫాతిహా ఆయన మనసులో స్పష్టమైన బలమైన ముద్ర వేశాయి. కాలక్రమేణా వచనవాయువు మనసు వరకు తీసింది. అనంత జీవన ప్రవాహంలోని వాగుని వంకనే చలమనే కాకుండా బిందు మాత్రంలో ఉండే జీవిత సన్నివేశాలను తన కథలకు ఇతివృత్తాలుగా స్వీకరించారు. వారాల పెద్దోడు అన్న కథతో మానవుని రాజు కథా జగత్తు 3 సంపుటాలుగా విస్తరించింది. అస్తిత్వాన్నదము ఆవలి తీరాన అన్న కథకు 2 సార్లు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, అదే కథకు 2004 పొట్టి శ్రీరాములు సాహిత్య పురస్కారం లభించింది. ఇండియాలో ఏటా 8.39 లక్షల కోట్ల మేర అక్రమ బెట్టింగ్లు సాగుతున్నాయి. దేశీయంగా నిత్యం 14 కోట్ల మంది ఆన్లైన్ జూదక్రీడలో కాసులు వెదజల్లుతున్నారు. క్రికెట్ ఒలింపిక్స్లో 0 వడ్డీ వచ్చాయంటే కాయరాజా కాయగూరలు మరింత ఎక్కువవుతుంది. ఇండియా చేంజ్ స్కోర్ నివేదిక ప్రకారం ప్రధాన క్రికెట్ ఈవెంట్లమైన దేశీయంగా 34 కోట్ల మంది బెట్టింగ్లు కాస్తున్నారు. మ్యాచ్లు 20 కోట్ల డాలర్ల మేర బెట్టింగ్లు జరుగుతాయని అంచనా. భారత్లో బెట్టింగ్ గ్యాంబ్లింగ్ నుంచి దేశ రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలను నిర్బంధాలు తెచ్చాయి. కానీ అమల్లోకి వచ్చేసరికి అవి నీటిపై రాచలుతున్నాయి. జూద యాప్ల నిర్వాహకులు అక్రమ సమాచారాన్ని ఉగ్రవాదం మరియు ఈ దేశ చట్ట వ్యతిరేక వాడుతున్నారన్న పరిశీలనలు ప్రమాణ చాటుతున్నాయి. ముంబై ఇది 2వ WPL ట్రోఫీ. 2023లోనే గెలిచింది. వరుసగా 3 సీజన్లలో ఫైనల్కు వచ్చిన ఢిల్లీ మూడోసారి రన్నరప్గా నిలిచింది. సచిన్ వర్సెస్ లారా మాస్టర్ లీగ్ ఫైనల్ నేడు. బ్రెయిన్ లారా, సచిన్ టెండూల్కర్. ఐటీలో 4-6% వృద్ధి. ఉద్యోగ నియామకాలు జోరు. అప్పుడే కాదు 2025-26 ఆర్థిక సంవత్సరానికి అంచనాలు. ఒక్క రోజులో 87.7 లీటర్ల పాలతో ఆసియా రికార్డు. హర్యానాకు చెందిన ఆవు సోనీ 24 గంటల వ్యవధిలో 87.7 లీటర్ల పాలు ఇచ్చి ఆసియా రికార్డు సాధించింది. కర్నూలు జిల్లాలోని జిజులుకి చెందిన సునీల్ ఈ ఆవును పెంచుతున్నాడు. కర్నూలులోని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన మేళాకు ఆయన సోనీని తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల రైతులు హాజరైన ఈ మేళాలో సోనీపై ఘనత సాధించారు. స్పెయిన్లోని బార్సిలోనా నగరంలో డ్రైవర్ రహిత మినీ బస్సు చక్కర్లు కొడుతోంది. బార్సిలోనా డ్రైవర్ రహిత బస్సు పరుగు. ఐసిస్ కీలక నేత అబు ఖతీజా హతం. రాష్ట్రానికి టెస్లాను రప్పిద్దాం ప్రయత్నాలు చేసిన కూటమి ప్రభుత్వం. అవసరమైన భూములు పరిశీలిస్తున్న అధికారులు. మైనపూరు క్రిస్ సిటీ శ్రీశైలంలో ఖాళీ స్థలాలపై ఆరా. గుంటూరు మేయర్ కాగటి మనోహర్ రాజీనామా. వైకాపాలోనే కొనసాగుతానని వెల్లడి. ఒడిశా మాజీ ఎంపీ ప్రేమపెల్లి 12 ఏళ్లు వెలేసిన గిరిజన సమాజం. ప్రేమించిన అమ్మాయిని కులాంతర వివాహం చేసుకునేందుకు మాజీ ఎంపీకి సైతం సామాజిక బాధ్యత తప్పలేదు. గిరిజనేతర మహిళను వేధించారన్న ఒడిశాలోని సబరంగ్పూర్ మాజీ ఎంపీ, బీజేడీ నేత ప్రదీప్ మాఝీ కుటుంబాన్ని గిరిజన భాతల సామాజిక కేంద్ర కమిటీ 12 ఏళ్ల పాటు సమాజం నుంచి బహిష్కరించింది. ప్రదీప్ మాఝీ కేంద్రపాడ జిల్లాకు చెందిన సంగీత సాహును మార్చి 12న గోవలో పెళ్లాడారు. గిరిజనుడైన ప్రదీప్ మాఝీ గిరిజనేతర మహిళను పెళ్లి చేసుకోవడాన్ని తాము వ్యతిరేకించినట్లు ఎంపీ సభ్యులు అధ్యక్షుడు టీకాచంద్ తెలిపారు. దీనిపై ప్రదీప్ సోదరుడు ప్రసన్న మాట్లాడుతూ తమ కుటుంబంకు దేశం అభివృద్ధి గురించి వీడియో ద్వారా మాత్రమే తెలుస్తుందన్నారు. 5,029 టీఎంసీలు కడలి పాలు. సముద్రంలోకి వృథాగా మళ్లిన జలాలు టీఎంసీలు. ప్రకాశం బ్యారేజీ నుంచి 870, కాటన్ బ్యారేజీ నుంచి, గోదావరి నుంచి 4,436, గొట్టా బ్యారేజీ వంశధార నుండి 22, మొత్తం 5,029 టీఎంసీలు కడలి పాలు. తేలిన నీటి సమస్య లెక్కలు. హడ్కో, సీఆర్డీఏ మధ్య ఒప్పందం నేడు. అమరావతి నిర్మాణానికి 13,000 కోట్ల నిధులు ఇవ్వనున్న సంస్థ. 150 మీటర్ల వెడల్పుతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు మేరకు భూసేకరణకు అనుమతించింది. 70 మెగాసిటీ బోర్డు. మోతు మరియు రాష్ట్ర ప్రతిపాదన.